సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ ఓడిఐ. ఈ సిరీస్లో వచ్చేసి సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్లు గెలిచారు, ఫస్ట్ 2 మ్యాచ్లు. దీంతో ఈ సిరీస్ అనేది సౌత్ ఆఫ్రికా గెలిచారు. 3వ మ్యాచ్కి వచ్చేసి సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. మొదటగా వచ్చిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జెమీ స్మిత్ తను ఒక హాఫ్ సెంచరీ చేశారు. అలానే నెక్స్ట్ వచ్చిన రూట్ తన సెంచరీ నమోదు చేశాడు. మన జోకో బెత్తల్ వచ్చేసి 100 చేశాడు. దీంతో జోకో బెత్తల్ వచ్చేసి యంగెస్ట్ ప్లేయర్ మాట సెంచరీ చేయడం ఇంగ్లాండ్ టీం తరపున 21 సంవత్సరాలకి. దీంతో టీం స్కోర్ వచ్చేసి 414 చేరింది. జాస్ బట్లర్ వచ్చేసి 26 బాల్స్కి సెంచరీ చేశాడు. అలానే విల్ జాక్స్ వచ్చి లాస్ట్లో చిన్న క్యామియో ఆడాడు. దీంతో ఇంగ్లాండ్ టీం స్కోర్ వచ్చేసి 400 దాటింది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరెన్నో క్రికెట్ అప్డేట్ వీడియోస్ మీకు చేయబోతున్నాను. అలానే ఈ 400తో ఇంగ్లాండ్ వచ్చేసి 7వసారి మాట 2015 తర్వాత 400 స్కోర్ చేయడం. నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన సౌత్ ఆఫ్రికా వచ్చేసి అంత స్కోర్ ఏం చేయలేకపోయారు. ఫస్ట్ 2 ఓవర్లో మెయిన్ వికెట్లు 2 కోల్పోయారు. దీంతో వరుసగా వికెట్లు కోల్పోవడంతో సౌత్ ఆఫ్రికా వచ్చేసి ఈ మ్యాచ్ని భారీ తేడాతో ఓడిపోయారు. మెయిన్గా ఈ మ్యాచ్లు ఏంటంటే 8 సింగిల్ డిజిట్ స్కోర్స్ ఉన్నాయి. ఇది ఒక రికార్డుగా నమోదయ్యింది. ఇప్పటి వరకు ఏ టీం ఇన్ని రన్లతో ఓడిపోలేదు. సౌత్ ఆఫ్రికా వచ్చేసి మొదటి టీం 342 పరుగులతో ఓడిపోవడం. అలానే సౌత్ ఆఫ్రికా వచ్చేసి సెకండ్ లోయెస్ట్ టీం టోటల్ అన్నమాట ఈ స్కోరు. ఈ మ్యాచ్లో వచ్చేసి జాఫర్ ఆర్చర్ 9 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో 3 మెయిడిన్లు ఉన్నాయి. అలానే రషీద్ వచ్చేసి 4 ఓవర్లు వేసి 13 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో సౌత్ ఆఫ్రికా వచ్చేసి ఫస్ట్ ఓడిఐ సిరీస్ విన్ అవ్వడం ఇంగ్లాండ్లోన. అది ఎప్పుడో 1998లో విన్ అయ్యారు. దాని తర్వాత ఇప్పుడే విన్ అవ్వడం. సౌత్ ఆఫ్రికా వచ్చి మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు క్రికెట్ని. ముందు వచ్చేసి ఆస్ట్రేలియా బీట్ చేశారు. ఇప్పుడు వచ్చి సౌత్ ఆఫ్రికా వచ్చి ఇంగ్లాండ్ బీట్ చేశారు. దీంతో సౌత్ ఆఫ్రికా వచ్చి వన్డే ఫార్మాట్లో బాగా బెటర్గా ఆడుతున్నారు.